మనతో జాయిన్ అయ్యారు సీనియర్ అడ్వకేట్ బండారు రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. రోజా గారు నమస్కారం. రామ్మోహన్ రావు గారు, ఆంధ్రప్రదేశ్లో సాయి కృష్ణ కేసు వ్యవహారం చాలా దుమారం రేపుతా ఉంది. ఏంటి నెలన్నర అయినా కూడా ఈ కేసు ఒక కొలికి రాలేదు. అసలు ఆ సాయి కృష్ణ కస్టడీలో ఉన్నాడు, లాకప్ డెత్ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. లాకప్ డెత్ ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఆ సదరు సిఐ ఎవరైతే ఉన్నారో నాగరాజుని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అంటే సస్పెండ్ చేయడం అంటే ఏంటి, ఒప్పుకున్నట్టే కదా, ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇతను దానికి బాధ్యుడు కాబట్టి సస్పెండ్ చేశారు అని అన్నారు. ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ప్రతిపక్షం కానీ ఆ కుటుంబం కానీ సిబిఐ ఎంక్వైరీకి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిబిఐ చేత విచారణ జరిపించకుండా రాజమండ్రి సంబంధించినటువంటి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో విచారణకు ఆదేశించిండ్రు అని అంటే, ఒక పోలీస్ ఆఫీసర్ పైన దర్యాప్తుకు మరొక పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్ అంటే ఇది ఎంతవరకు నమ్మదగింది, దీంట్లో నిజాన్ని నిగ్గు తేలేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? అండ్ కోర్టులు కూడా ఇప్పుడు దీంట్లో కల్పించుకున్నాయి. హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా చేశారు. ఈ నెల 29లోగా ఈ సాయి కృష్ణని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అని కోర్టు చెప్పింది. ఇటు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వాళ్ళకు కూడా కంప్లైంట్ వెళ్ళింది, వాళ్ళు కూడా. సో ఈ కేసు విషయంలో ఏం జరగబోతోంది సార్? రోజా గారు, మీకు అట్లాగే మిత్రులకు నమస్కారం. రాజనీష్ ప్రేక్షకులకు కృష్ణాంజలి గారి మాలకం పూర్తిగా పిలుస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా పోలీసుల పనితీరు ఏం మారలేదు. జైలు హక్కు నిర్బంధం అనేది చాలా అవసరమైన సందర్భంలో నిర్బంధం చేయాలి. 7 ఏళ్ల జైలు శిక్ష లోపు కేసులు అన్ని కూడా అవసరమైతే స్టేషన్ బయటకు పోవచ్చు, సమస్య లేదు. కానీ ఇక్కడ సరే హత్య కేసులో ఉంది అనుకోండి, పౌర హక్కులు అయితే పోవు కదా. అందుకనే 2 కోణాలు ఉన్నాయి రోజా గారు. ఇప్పుడు ముందుంది ముసళ్ళ పండుగ ఈ ప్రభుత్వానికి అంటున్నాం. గతంలో విషయాలన్నీ కూడా లక్ష్మీకాంత్ గారు చెప్పారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏమైంది, మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక చూస్తుంటే అప్పుడు ప్రభుత్వం ఏమైంది, మళ్ళీ ఇప్పుడేమవుతుంది చూస్తున్నాం కదా. డాక్టర్ సుధాకర్ గారి నుంచి మొదలుపెట్టి ఎన్ని ఇబ్బందులు పెట్టినో చూసాం అప్పుడైనా ఇప్పుడైనా. కనుక ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పోలీసుల పనితీరు ఏం మార్చలేదు. దీంట్లో ఒక కులాల కోణం కూడా చూపిస్తున్నారు. నాకు ఆంధ్రప్రదేశ్ విషయంలో నా బాధ ఆవేదన ఏంటంటే, ఈ పోలీస్ కేసుల్లో మిస్సింగ్ అయిన వాటిల్లో ఇట్లా ఈ రకంగా కూడా పౌర హక్కులు వర్ణం వల్ల కూడా ఆ నాగరాజ్యం కులము ఈ మనకు పర్సన్ లేకపోతే సాయి కృష్ణ కులం అనే పరిస్థితి వస్తుంది. అంటే ఎంత దిగజారిపోయినా మనం మధ్యయుగ రాజకీయాలు పోయినా అనిపిస్తుంది. కులాలతో ఏం సంబంధం? ఒక పౌర హక్కు మనిషి నేరాలు చేయొచ్చు, నేరాలు చేస్తే శిక్షలు వేసేది కోర్టులు కదా, పోలీసులు కాదు కదా. ఆ నాగరాజు మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి గతంలో చూస్తూ. ఒక రకం చెప్పాలంటే కొందరు స్పెషల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉంటారు, కొందరేమో ఇట్లాంటి బాధించే వాళ్ళు ఉంటారు. అవతల వాడు కంప్లైంట్ ఎవడైనా గొప్పవాడు అయితే వాడిని తరఫున పెట్టి మీరు అన్నట్టు ఇంతకుముందు కృష్ణాజిల్లా అన్నట్టు గుండు కొట్టేసడము లేకపోతే రకరకాలు చేసిన సందర్భాలు చూస్తున్నాం. అవమాన భావం కూడా ఒకవేళ పోలీస్ స్టేషన్ పిలిపించడం అనేది చాలా అరుదుగా పిలిపించాల్సి. పోలీస్ స్టేషన్ ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే, నేను కోర్టు మెట్లెక్కలేను, నాకు సామెత, నేను పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు అంటారు. నిజమే, వాళ్ళ ఆవేదన ఉంటుంది. పోలీస్ స్టేషన్ కు కోర్టుకు పోతే పరుగు పోయినట్టు. అదే హాస్పిటల్కి పోయినాడు ఎవడు ఉండడు కదా. కనుక ఈ కోర్టు పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేని గర్వంగా చెప్పుకునే ప్రజలకు, మామూలుగా పౌర హక్కులుగా కావాల్సి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక చెప్పే కదా. 2 రకాలుగా ఇప్పుడు 2 రకాలుగా ఆరోపణలు ఉన్నాయి నాగరాజు మీద. ఇప్పటిదాకా ఎందుకు సహించారు? రెండోది, సంఘటన జరగగానే ఏలూరుకు ట్రాన్స్ఫర్ చేసిండు అని చూడండి, తర్వాత సస్పెండ్ చేసిండు. అంతేగాని మొదలైతే ఏలూరు అక్కడి నుంచి తప్పించారు, అక్కడి నుంచి ఆ పోలీస్ స్టేషన్ నుంచి. అది కూడా తప్పే కదా. అంటే ఏలూరు కప్పచేస్తే అయిపోయినట్టేనా? ఏలూరు ఎస్పీ చర్యలు తీసుకున్నాడు, ఏది సస్పెండ్ చేయడం అనేది. సస్పెన్షన్ ఎన్ని రోజులమ్మా? కనీసం 2 నెలలు 3 నెలలు ఉంటారు, మళ్ళీ ప్రమోషన్ వస్తుంది, మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వస్తారు, మళ్ళీ పెద్ద పదవుల్లో ఉంటారు. ఎందుకని సమస్య ఎక్కడ వస్తుందంటే, పోలీసులను ఎదిరిస్తే ఏదైనా చేస్తారు అనే భయం ఒకటి ప్రజల్లో ఉంది. అందుకని పోలీస్ స్టేషన్కి ఎక్కడానికి చాలా మంది భయపడతారు కూడా, న్యాయం కోసం పోవడానికి కూడా భయపడతారు. నిజంగా న్యాయం కావాలని కోల్పోయే వాళ్ళు కూడా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం వెంటనే ఎంక్వైరీ మొదలు పెట్టాలి. ఇప్పటికే డెడ్ లైన్ దగ్గర పడుతుంది, 29 అంటే ఇవాళ 18లో ఉన్నాం. ఇంకో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో మరి రిపోర్ట్ ఇవ్వాలి. ఆయన చంపేశారా, బతికే ఉన్నాడా, బతికే ఉంటే ఎక్కడ ఉన్నారు చూడాలి కదా. ఇప్పటికే మన ఒక చిన్నారి మిస్సింగ్ కేసు నడుస్తూనే ఉంది. పాపం ఆయన చనిపోయిన 15 రోజుల నుంచి ఏమైనా తెలియదు మనకు. ఆంధ్రప్రదేశ్ లో ఒక పోలీస్ ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, పోలీసులు పోలీసులను వెనుకొచ్చేసుకునే ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఇది జరుగుతుంది అంటున్నారు. ఏదైనా సంఘటన జరగానే పూర్తిగా ఆ ఒక్క పోలీసుని, ఆ ఎస్ఐనే సిఐనే కాదు సస్పెండ్ చేయాల్సింది, ఎస్పీ తక్కువ అంటున్నాను. మనకు ఆ రాజకీయ కోణం బోదలుచుకోవాలి. నేను కృష్ణాంజలి గారు ఆయన జర్నలిస్టు, నేను అడ్వకేట్. ఆ రాజకీయ కోణం బోదలుచుకోవాలి. వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ వీళ్ళ హామీలు ఏం జరిగింది అంటే, అంతకంటే అధ్వానంగా పోలీసులు మనకు సమర్థించారు కదా. వీళ్ళు సమస్య అక్కడ లేదు. పోలీసు అనేగానే ఒక రకమైన ఆ పోజ్ వచ్చేసింది, ఒక రకమైన అధికారం వచ్చేసింది అంటున్నాను. పోలీస్ చర్యలకు అరికట్టడానికి కోర్టులు మాత్రమే ఉన్నాయి. కోర్టులు కూడా ఒక్కోసారి ప్రభుత్వాలు చేసే తప్పిదాలతోని కోర్టులకు కూడా తప్పుదారి పట్టించే పరిస్థితి ఉంది కదా. అందుకని ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, సస్పెన్షన్ ఒక్కటే కాదు, ఈ ఒక్క అధికారినే కాదు,
పై అధికారులు ఏం చేశారు? ఈ నాగరాజు మీద అనేక కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ మీద చర్య తీసుకున్నారు ఇప్పటిదాకా. అంటే రెండు జరుగుతున్నాయి ఈ రోజు గారు. ఒకటేమో అధికార అది మన కేంద్రీకరణ, రెండోది ఏంటంటే పూర్తి స్థలం అవినీతి జరుగుతుంది. అవినీతి ఎట్లా అంటే వికేంద్రీకరణే ఉన్నది అన్నట్టు. ఒక ఎస్ఐ పోస్టింగ్ కావాలంటే ఎన్ని వేల రూపాయలు ఇస్తారు, 2 లక్షల రూపాయలు ఇస్తారు. సిఐ అయితే 2 లక్షల రూపాయలు ఇస్తారు. సెంటర్ ని బట్టి, స్టేషన్ ని బట్టి వసూలు చేస్తుంటే వీళ్ళు మంత్రులు, పై స్థాయి అధికారులు కానీ చేస్తుంటే వాళ్ళు ఎట్లా భయంతో ఉంటారు? మీరు ఒకటి చూడండి, మనకు నానుడు ఉంది ఆంధ్రప్రదేశ్ లో, సిఐ క్యాడర్ అంటే హైదరాబాద్ ఇల్లు ఉండాలి గ్యారంటీ. అంతకంటే పై క్యాడర్ అంటే బెంగళూరులోనే ఇంకా కొంచెం దూరంగా ఇల్లు ఉండాలి, ఇల్లాలు కొనుక్కోవాలి. అవినీతి కట్టుకున్నాయి కనుక ఇవాళ నూటికి అందరు అట్లా ఉండని చెప్పలేరు. మంచి ఆఫీసర్స్ ఉన్నారు కానీ వాళ్ళని లూప్ లైన్ లో వేస్తారు, వాళ్ళ పనికిరాని దానిలో వేస్తారు. అసలు పనికొచ్చేది పనికిరాని అంటే ఏంటి? ఏ పోలీస్ స్టేషన్ లో ఎక్కువ కేసులు ఉంటాయి, ఎక్కువ వస్తాయి, అక్కడ కేసులు చేస్తుంటారు అంతే. పోలీస్ స్టేషన్లు, రిజిస్ట్రేషన్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఈ 3-4 ఆఫీసులు ఉన్నాయి. వీటిలో పూర్తిగా లంచాలకు నడుస్తున్నది. వాళ్ళ అపాయింట్మెంట్, వాళ్ళ పోస్టింగ్ ఇవ్వడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అది అరకట్టకుండా వైసీపీ ఉన్నా ఒకటే, టీడీపీ ఉన్నా ఒకటి, ఇంకేది వచ్చినా సరే ఒకటే అంటున్నారు. అంటే ఏ రాయి అయినా తలవగలు కొట్టుకోవడానికి అన్నట్టు ప్రభుత్వాలు ఏం మార్తీలో పనితీరు మారకపోతే లాభం లేదు కదా. కానీ పౌర హక్కులు కాపాడడంలో వీళ్ళు పూర్తిగా అవినీతి, ఆశ్రిత పక్షపాతము, దానిలో మళ్ళీ కులం కూడా అంటున్నాను. ఇవన్నిటి బట్టి ఒక పార్టీ రాగానే ఆ కుల వాళ్ళందరూ పై స్థాయికి వచ్చేస్తారు, ఒక పార్టీ రాగానే ఈ కులం వాళ్ళందరూ ఇటు పైకి వస్తారు. అంటే ఏమన్నట్టు? ఆఖరికి ఇటువంటి దానిలో కూడా కులాల ప్రసక్తి తీసుకొస్తున్నారంటే సమస్య లేదు. అనుకోకుండా ఇద్దరు కూడా ఒకటే కులానికి కావాలంట, అది కూడా సమస్య. అది కూడా ఒక రకంగా నడిచింది అంటున్నాను. అందుకనే దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలి. 29 లోపల ఏం సంగతి తెలుస్తారని హైకోర్టు అన్నది కదా. 20 దాకా చూడాల్సింది. మనం చనిపోయిన శవాన్ని అప్పచెప్తారా, ఇప్పుడు కాల్చి భస్మం చేసి కృష్ణానదిలో కలిపినట్టున్నారు, ఎక్కడ నదిలో కలిపేస్తున్నట్టున్నారు. అదేమవుతుందో తెలియదు కదా. చూద్దాం ఏం జరుగుతుంది.